వాక్య భాగాన్ని చూసుకుందాం. నిర్గమకాండము 31వ అధ్యాయము. నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇలా రాయబడింది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను యూదా గోత్రంలో హూరు మనుడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన నా పనులు నేర్పును, వానికి కనుగొనట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఒక చక్కని విధానంలో దేవుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట ఏంటంటే, దేవుని యొక్క నిర్మాణం పని, దేవుని మందిరం యొక్క కొలతలు, దాని తగ్గ దేవాలయపు తెర, వీటన్నిటిని గురించి దేవుడు ఒక చక్కని ఆ విధానంలో వారికి తెలియచేసినప్పుడు, మరి వాటిని నిర్మించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలనుకున్నప్పుడు అక్కడ సకల విధములైన జ్ఞానము కలిగి అన్ని పనుల్లో నేర్పడతనం కలిగిన ఒక వ్యక్తి కావాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సాధారణంగా మనం ఆలోచన చేసినట్లయితే అందరికీ అన్ని విషయాల్లో నైపుణ్యత అనేది ఉండదు. ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి నైపుణ్యత వాళ్ళది. అందరూ ఈ రోజుల్లో అయితే ఒకే పని, ఒక పని వస్తే వేరే పని రాదు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరి అన్నిటికీ ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరైనా ఆలోచన చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏమేమి ఉండాలంటే, చూడండి అక్కడ రాయబడుతుంది, విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను మూడు యొక్క లోహాలతో పని చేయుటకును, రత్నములు పొదుగుటకై సానబెట్టుటకై మళ్ళా అలాగే కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములను పనులు చేయుటకును, అవే కాక జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పు వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి పేరే బెసలేలు. దేవునామానికి స్తోత్రం. ఈ బెసలేలు ఎలాంటి పని నేర్పడతనం గలవాడు అని ఆలోచన చేస్తే, యాక్చువల్గా ఆ బెసలేలు ఈరోజు ఈ దినం ఈ మందిరంలో కూర్చున్న మనము ఒకటే. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి, మనిషే, మనము సామాన్యంలే. కానీ ఒకటే తేడా ఉంది. ఏంటని ఆలోచన చేస్తే, దేవుని పని కొరకు సిద్ధపడడం, దేవుని పని కొరకు సిద్ధపడే మనసు కలిగి ఉండడం. లోకంలో చాలా పనులు ఉన్నాయి. ఆ దినాల్లో కూడా పనులు లేవంటే చాలా పనులు ఉన్నాయి. ప్రతి పని లోక సంబంధమైందే. ఎలాంటి లోక సంబంధమైంది? తన బ్రతుకు జీవనం జరిగించుకోవడానికి కొంతమంది వడ్రింగి పనులు, కొంతమంది నేత పని, కొంతమంది బంగారం పని, కొంతమంది రకరకాల పనివారు అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఆ వ్యక్తికి దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని ఆత్మను ఆ వ్యక్తికి ఏం చేశాడంటే ఆ వ్యక్తిలో ప్రవేశింపచేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు ఇప్పుడు? సకల విధములైన సమస్త జ్ఞానములు, సకల విధములైన చేతి పనులు సమస్తము కూడా ఆ వ్యక్తికి ఏమయ్యంట? వచ్చి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ దినము నేను మీకు చెప్పాలని ఆశపడే మాట ఏంటంటే, దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారు సమస్తమైన జ్ఞానాన్ని, సమస్తమైన చేతి పనులను చేయగల సమర్థులుగా ఉంటారు. బైబిల్లో చాలామంది ఉన్నారు, మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తే. కానీ కొంతమందిని ఈ దినము ఈ యొక్క మాటల్లో ఉపయోగించుకొని, లేకపోతే వారిని
ఉద్దేశించి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ఎందుకని ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది వారికంటే బలవంతులు, వారికంటే జ్ఞానవంతులు, వారికంటే తెలివైన వారు, వారికంటే పనిమంతులు. కానీ ఒకటి తేడా ఏంటంటే అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది, మన దగ్గర దేవుని ఆత్మ కొద్దిగా లోపించి ఉన్నది. కాబట్టి దేవుని ఆత్మలో పూర్ణులైన వారు ఎలాగ దేవుని పనిలో ముందుకు వెళ్తారన్నది మనం ఈ దినము నేర్చుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ఒక మందిరం కట్టాలంటే, ఈ మందిరం కట్టాలంటే ఎంతమంది పనివారిని పిలిచాం మనం? ఎంతమంది పనివారిని పిలిచాం అంటే కొంతమంది గోడ కట్టే నైపుణ్యం ఉన్న వాళ్ళని, కొంతమంది ఏమండి ఈ స్లాబ్ వేసే నైపుణ్యం ఉన్న వాళ్ళని, కొంతమంది ఈ చెక్క పని చేసే నైపుణ్యం ఉన్న వాళ్ళు, కొంతమంది ఈ ఎలక్ట్రికల్ లైటింగ్, ఏమంటే కొంతమంది ప్లంబింగ్, అలా అనేక మందిని పిలిచాం. కానీ అన్ని పనులకు ఒక్కనే ఎలా దేవుడు ఎంచుకున్నాడని ఆలోచన చేసినప్పుడు అది ఎలా సాధ్యం అంటే కేవలము దేవుని ఆత్మ అతనిపై ఉండడమే. కాబట్టి ప్రియులరా, మీరు ఆసక్తులైతే దేవుడు కూడా మిమ్మల్ని ఒక చక్కని పనికి నియమిస్తాడు. ఆ పని ఏమవుతుందంటే మీ కుటుంబానికి, మీకు, దేవుని సేవకు అన్నింటికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుందని ప్రోఫెట్ మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు బ్రతుకున్నారో లేదో తెలియాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇదేం ప్రశ్న అండి? ఏం తెలియాలి? బ్రతికున్నారో లేదో తెలియాలి. బ్రతికున్నారో లేదో తెలియనుంటే ఎలాగా? బ్రతుకున్నాం కాబట్టి స్నానం చేసామండి, పౌడర్ రాసుకున్నామండి, బట్టుకున్నాం కాబట్టి బట్టలు వేసుకున్నామండి, బ్రతుకున్నాం కాబట్టి దేవుని మందిరానికి వచ్చామండి అని మనలో చాలామంది సమాధానం చెప్తారు. ఎలా బ్రతుకున్నారో ఎలా తెలుస్తుంది బ్రతుకున్నారో లేదో? మన శుక్రవారం మీలో కొంతమంది రాలేదు, కానీ అందులో ఒక మాట నేను చెప్పాను. ఒక మాట ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక ఈసీజీ హార్ట్ సంబంధించిన ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏమండి అది ఏం జరుగుతుంది? ఇలా అప్ అండ్ డౌన్ ఇలా గీత లేచి పడి అలా వెళ్తూ ఉంటుంది. అది దేనికి సాదృశ్యం? అది మనము బ్రతికున్న దానికి సాదృశ్యం. చచ్చిపోతే ఎలా ఉంటుంది? మన గీత సౌండ్ చేసుకుంటూ ప్లెయిన్ గీత కూడా వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు, మీరు బ్రతుకున్నారా, చనిపోయారా? బ్రతుకుంటే అది శారీరకంగానేనా, లేకపోతే ఆత్మలో కూడానా? ఒకవేళ బ్రతుకుంటే శారీరకంగా బ్రతుకున్నామని కొంతమంది సాక్ష్యం. ఎలాంటి సాక్ష్యం? అది కనిపిస్తుంది, శారీరకంగా బ్రతుకున్న సాక్ష్యము. మరి ఆత్మలో చనిపోవడం ఎలాగ తెలుస్తుంది? ఎవరికి పెద్దగా తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఆ టీవీలో కనిపిస్తున్నట్లుగా, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఇలా లేచి అంటే ఏంటి? ఇలా లేవడం అంటే సంతోషం, లేవడం అంటే అభివృద్ధి. మరలా ఇలాగా పడిపోవడం అంటే ఒకవేళ ఆత్మలో పడిపోవడం కావచ్చు, లేకపోతే ఏమండి లోకంలో పడిపోవడం కావచ్చు, ఏదో విధంగా మరలా పడిపోయిన వాళ్ళు మరలా ఉంటామా? మరలా లేయిస్తాం. దుఃఖం సంతోషం, దుఃఖం సంతోషం, సంతోషం దుఃఖం, సంతోషం దుఃఖం, అలా అంటే ఏదో ఒక కదలిక మనలో ఉండాలి. అంటే మనం బ్రతుకున్నాం అన్నదానికి ఏదో ఒక కదలిక అన్నది మనకి చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, నిశ్శబ్దంగా సైలెంట్గా ఇలాగ గీతలాగా ఉంటే అది చనిపోయినట్టుగా ఎలా సాదృశ్యం చెప్తుందో, దేవునిలో మనము అలా నిశ్శబ్దంగా అలా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటంటే మనం చనిపోయినట్టు లెక్క. మనలో ఏదో ఒక ఆత్మ ఏం చేయాలి? ఇలా ప్రేరేపించాలి. తర్వాత పడిపోవడం అన్నది ఇంకా మన ఇష్టం అనుకోండి. ఇలా ప్రేరేపించిన ఆత్మ ఇలా ఉంటాం, పైకి వచ్చేటడికి మరలా ఇలా పడిపోతూ లేస్తూ ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలి? మన జీవనాన్ని బ్రతికున్నట్లుగా దేవునికి చూపించగలగాలి. దేవుని మనకి స్తోత్రం. మరి ఇప్పుడు మనకంటే నెత్తువాడు, మనకంటే మనలో మాట్లాడమంటే ఇంత నెత్తు కూడా ఉండదు ఎవరికి కూడా. ఇంత కూడా బుద్ధిమాన్యం లేదు మనకి, అవునా కదండి? చాలా తెలివి మనకి. ఎలాంటి తెలివి? లోకాన్ని జయించేసే తెలివి అవసరమైతే. దేవుని మనకి స్తోత్రం. తల్లిదండ్రులు మోసం చేసేసే తెలివి, భర్తలను మోసం చేసేసే తెలివి, భార్యల్ని మోసం చేసేసే తెలివి, కుటుంబాలని మోసం చేసేసే తెలివి, అవునా?
లేదండి ఈ రోజుల్లో. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి తెలివితేటలు, అంటే ఎవరు కూడా మాంజులు కాదు బుద్ధిలో. దేవునా మనకి స్తోత్రం. రెండవది, శారీరకంగా అంగవైకల్యం గల వారు కాదు. అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, ఏమండి, శరీరము సమస్తము చాలా ఆరోగ్యంగా ఉన్నవారు. అవునండి. ఇప్పుడు ఏంటి లోపం ఏముంది? లోపం ఏముంది? శారీరకంగా లేదు, బుద్ధిలో లేదు, అంటే మానసికంగా చాలా స్ట్రాంగ్, ఏమి ఎర్రివాళ్ళం కాదు. అవునండి. మరి ఇంత ఇలా జరుగుతున్న మన జీవితాల్లో ఒకటి ఆలోచన చేస్తే, మరి ఏ విషయంలో బుద్ధిమాంజులుగా ఉన్నాము అని ఆలోచన చేస్తే ఒకటే, ఏ పనికి వెళ్ళినవాడు ఆ పనికి తగ్గ జీతాన్ని తెచ్చుకుంటున్నాడు. అవునండి. కూలి పనికి వెళ్ళినాడు, కూలికి తగ్గ జీతం. ఒక డ్రైవర్కి వెళ్తే డ్రైవర్ జీతం, ఏమండి, ఒక బిజినెస్ చేస్తే బిజినెస్ తగ్గ జీతం. ఏదో ఒకటి తెచ్చుకోకుండా వెనక్కి మాత్రం రాము. ఎందుకు రామంటే మనం చాలా ఆలోచన కలిగిన వారము, మన కుటుంబాలను పెంచుకోవడానికి మనం చక్కని విధానం కలిగిన వారం కాబట్టి తెచ్చుకుంటాం. అది లోకరీతిగా ఏం తప్పేం కాదు, అది మనకు కావాలి కూడా. మరి అలాగే దేవునిలో ఉన్న మనము ఏం తెచ్చుకుంటున్నాం? మొన్న ఆదివారం మీరు ఏం పట్టుకెళ్ళారు చెప్పండి నాకు. మొన్న ఆదివారం ఏం పట్టుకెళ్ళారు? 4 వారాలు అయింది. ఈ నెలలో ఏం పట్టుకెళ్ళారు చెప్పండి? నవ్వుతున్నారేంటండి? ఏం పట్టుకెళ్ళారు? ఈ ఆదివారం ఏం పట్టుకెళ్ళారు? అంటే మీరు ఊరికినే వేడికి చూడడానికి వస్తున్నారా? చెప్పండి. వేడికి చూడడానికి వెళ్తాం కొన్ని చోట్లకి. అంటే ఏంటి? ఒక మంచి పెళ్ళో అక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్యన ఏమి ఇస్తున్నారు? రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. అవునా? ఏదో రిటర్న్ గిఫ్ట్ పట్టుకొని వస్తున్నాం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ అక్కడ డిసప్పాయింట్మెంట్, ఇంత కట్టా తిట్టాం, కనీసం ఇంత కప్పు కూడా ఇవ్వలేదు ఎట్రా అని అక్కడే మొహం మీద తిట్టి మరి వస్తున్నాం. అవునా? మరి ఇక్కడ కట్టాది ఉంది కదా, ఇక్కడ ఉందా లేదా కట్టాది? కట్టాది అన్నది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ కట్టాది తగ్గ గిఫ్ట్ లేకపోతే ఏమవుతుంది? ఎంతో కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అంటే ఏంటి? అసంతృప్తి. అవునా? కానీ దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఏ అసంతృప్తి లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఏం పట్టుకెళ్ళామన్నది లేదు, ఏమి. ఈ ప్రశ్న ఎవరు అడగరు సాధారణంగా, నేను అడుగుతున్నాను అనుకుంటున్నాను. ఏం పట్టుకెళ్తున్నామని ఆలోచన చేస్తే ఏం పట్టుకెళ్తున్నామండి? ఏం పట్టుకెళ్తున్నాం? ఏది? చూపించండి ఆశీర్వాదం అమ్మా. మీరు కూడా చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనమే కాదు మరి చాలామంది బ్రతుకున్నారే. బ్రతికున్నామన్నది ఆశీర్వాదమే, కానీ మరి అలాగని చెప్పి కూలి పనికి వెళ్ళి బ్రతుకున్నాం కదా అని చెప్పి సైలెంట్గా వచ్చేవు కదా, ఇంటికి వచ్చేస్తారా? బ్రతుకునే ఉంటాం. కూలి పనికి వెళ్ళినా బ్రతికే ఉంటాం, ఉద్యోగానికి వెళ్ళినా బ్రతికే ఉంటాం. మరి ఊరికిన వచ్చేవే? బ్రతుకున్నాం కదా అని వచ్చేస్తామా? అవే కష్టానికి తగ్గ జీతం మనము డిమాండ్ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువు మీకు తెలియజేస్తున్నాను, ఇక్కడి నుంచి కూడా మీరు అనేకమైన డిమాండ్లతో కూడిన ఏమండి స్వాస్థ్యము ఏటని అడగాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక ప్రశ్న మీ జీవితంలో మొదలైందో అప్పుడు ఏమవుతుందంటే దానికి సమాధానం కోసం వెతుకుతారు. ప్రశ్నే లేకపోతే సమాధానం తెలక్కలేదు, అసలు ఆ వెతుకులాటే లేదు. అవునా కదా? ఎప్పుడైతే మన జీవితంలో ఒక ప్రశ్న ఉందో ఆ ప్రశ్న కోసం మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ ప్రశ్న కోసం జవాబును వెతుకుతాం. జవాబును వెతికినప్పుడు మనకు అనేక రకమైన ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము అసలైన దాన్ని సాధించడానికి మనకి చాలా చక్కగా, ఏమండి. కాబట్టి ప్రభువు మీకు తెలియజేస్తున్నాను, ఈ దినాన మనము దేవుని మందిరానికి వస్తే ఏం పట్టుకెళ్తామని ఆలోచన చేస్తే, ఒకటి ఆయుష్ అన్నది మీరు కరెక్టే, రెండవది ఏమండి ఆహారం అన్నది కరెక్టే, ఇవన్నీ కరెక్టే. కానీ ఆత్మ అన్నది ఇంకొకటి ఉంది. సెకండరీ ఏముంది? లోపల ఇంకోటి ఏముంది మనలో? ఆత్మ అనేది ఇంకోటి ఉంది. దేవుని దగ్గరే ఉన్నాయి 2 ఆత్మలు. ఒకటి మంచి ఆత్మ ఉంది దేవుని దగ్గరే, దురాత్మ కూడా ఉంది. మీరు ఎటువంటి వారైతే దేవుడు దాన్ని మనకి దయచేస్తాడు. కాబట్టి ప్రియులరా, మీరు
మరి ఎలాంటి ఆత్మను పొందుకుంటున్నారో, దేవుని మందిరంలో ఉండి ఎలాంటి శక్తిని పొందుకుంటున్నారో, ఎలా బలపడి వెళ్తున్నారో, ఏ ఆహారం ఎలా మీలో పనిచేస్తుందో అది దేవునిలో మీరు నిరూపించుకోలుగా చూసుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. షుగర్ జబ్బు ఉన్నవాడు అంటే నాకులాగా వారానికి ఒకసారో, డైలీయో, 3 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారైనా మినిమం చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకోరా? చెక్ చేసుకోకపోతే ఏమవుతాడు? ఏదో ఒక రోజు ఏమండి ఇంక చెక్ చేసుకున్న పని లేకుండానే పని అయిపోద్ది. మొన్న శుక్రవారం నాడు ఒక పాస్టర్ గారు చనిపోయారు ధర్మవరంలో. యవనస్తుడు ఆయన, మ్యారేజ్ అవ్వలేదు. అబ్రహాం గారని 100 మంది సంఘం అంట. ఆ సంఘానికి ఆ పాస్టర్ గారు ఎలా ఉన్నాడంటే ఎవరు లేరట అసలు ముందు, ఎప్పుడు వాళ్ళ నాన్నగారు పెట్టిన సంఘం. ఆయన మంచిగా పిల్లల్ని, అంటే పిల్లలంటే సంఘంలో ఉన్న సంఘస్థుల్ని పిల్లలందరూ బాగా పెంచాడు. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా వాళ్ళే ప్రైజులు, కానీ అక్కడ ఉన్న అంత చక్కగా తర్పిదిచ్చాడు. కానీ ఏం చేశాడంటే పాపం ఆయన తన ఆరోగ్యాన్ని తను చూసుకోలేదు. ఆ బీపీ, షుగర్ 2 ఉన్నాయంట. మరి ఒకరోజు సాయంత్రం 4 గంటలు భోజనం చేశాడంటే ఎక్కడికి వెళ్ళి భోజనం చేస్తే సన్నగా నొప్పి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే 1 గంటలోనే ఆయన ప్రాణం పోయింది. మొన్న లక్షవారం నాడు సాయంత్రం చనిపోయాడు. నిన్న శుక్రవారం నాడు ఉదయం ఆయన్ని సమాధి కార్యక్రమం చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గొప్ప గొప్ప సేవకులకి, గొప్ప గొప్ప స్థితి కలిగిన వారికి గ్యారంటీలు లేవు. 29 సంవత్సరాలు ఆయనకి, చనిపోయిన వ్యక్తికి. ఏమన్నా మనకి స్తోత్రం. చనిపోయే వయసు కాదు, ఆయన ఏమీ బ్యాడ్ హ్యాబిట్లు అటు ఇటుగా ఉన్న వ్యక్తి కాదు, మంచి సేవకుడు, మంచి స్పిరిచర్ కూడా. మరి అలాంటి వ్యక్తి మరి చనిపోయాడంటే ఏం చెక్ చేసుకోలేదంటే, ఒక విధంగా చూస్తాను ఆరోగ్యాన్ని చెక్ చేసుకోలేదు. దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, మనం ఏం చెక్ చేసుకుంటలేదంటే మన ఆత్మీయతను మనం చెక్ చేసుకోవట్లేదు. కాబట్టి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉందనుకోండి పర్వాలేదు, తగ్గిపోయింది అనుకోండి దాన్ని ఏం చేయాలి? బ్యాలెన్సింగ్ చేయాలి. బీపీ అన్నది ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను, ఒక చక్కని ఆత్మను మనము దేవునిలో సంపాదించుకోగలగాలి. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే, చూడండి, ఆత్మ అనగా ఏంటి? మొదటిగా మనకు గుర్తు వచ్చేది పరిశుద్ధాత్మ. అంటే మంచి ఆత్మ మనని నిత్యము పరిశోధిస్తూ ఏమండి దేన్నన్నా మరుగు చేయగలమంట, కానీ పరిశుద్ధాత్మ శక్తిని మరుగు చేయలేమంట. ఎందుకో చెప్పండి? అది నిత్యం ఏం చేస్తుంది? మన చుట్టూ వైఫై లాగా, మన చుట్టూ మనం దూరంగా వెళ్ళిపోయినా, దగ్గరికి వెళ్ళిపోయినా, వైఫై దూరంగా వెళ్ళిపోతే ఆగిపోద్దేమో, కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆగదు, మన నిత్యము గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ప్రభు పేరట మంచి కార్యాలు చేయడానికి ఒక చక్కని ఉదాహరణ మీకు చెప్తాను. చూడండి, సంఖ్యాకాండం 11 అధ్యాయం తీయండి. సంఖ్యాకాండము 11 అధ్యాయం. మూడు కాండాల్లో 5 కాండాల్లో 3వ కాండం సంఖ్యాకాండం 11 అధ్యాయం 25వ వచనం చదవండి. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవశించిరి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నెత్తివాడును బుద్ధిమాంద్యం గలవాడైన మోషేను దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి ఎవరి మీదకి వచ్చింది? మోషే మీదకి వచ్చింది. ఆ మోషే మీద వచ్చిన ఆత్మ మోషే ద్వారా ఎంతమందికి వచ్చిందంట? 70 మంది పెద్దలు, అంటే ఎదురుగా ఉన్న 70 మంది పెద్దల మీదకి వచ్చినప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే ప్రవశించారని రాయబడింది. దేవుని నామానికి స్తోత్రం. ఎలాంటి ప్రవచనం అది? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రవచనము. అంటే దేవుని మందిరంలో ఒకరి మీదకి ఒక ఆత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మ ఏమవుతుందంట? అక్కడున్న ఆ జనాంగం అందరి మీదకి వస్తుంది. ఆ ఆత్మను పొందుకునే ఆ స్థితి, ఆ క్వాలిఫికేషన్, ఆ యొక్క విధానము మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే ఆ ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం.
మోషే అటువంటి శక్తితో ఏం చేశాడంటే మీ అందరికీ తెలుసు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడానికి రాశిలా నిలబడేశాడు. అటు ఇటు అటు ఇటు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద కొడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏమని కర్రను పాముగా చేసేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎలా సాధ్యం? ఒక వ్యక్తికి సాధ్యమా ఇవన్నీ? అసలు అతను ఊహించి ఉంటాడా? అతని చేతిలో అదంతా జరుగుతుందని అతను అనుకుని ఉంటాడా తన జీవితంలో? అంటే ఏది కూడా ఊహించిందే, అనుకున్నది కాదు. కానీ ఎలా వస్తుంది శక్తి, ఎలా వస్తుందని ఆలోచన చేసినప్పుడు ఎలా వస్తుంది అతనికి? దేవుని యొక్క సహాయము. దేవుని నామానికి స్తోత్రం. ఏమవుతుంది? దేవుని యొక్క సహాయము పరిశుద్ధాత్మ శక్తి రూపంలో ఉంది. కాబట్టి ఈ దినము మనము బలహీనులుగా ఉన్నామంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి సహాయము మన దగ్గరికి లేదు, మన దగ్గరికి రావట్లేదు. ఏమండి, సముద్రాలు చీలిపోతున్నాయి, బండలు నిలుస్తున్నాయి. ఏమంటే రకరకాల సూచక్రియలు, అద్భుత క్రియలు, భోజనం అంటే భోజనం వచ్చేస్తున్నాయి, నోటు మాటతో అన్నీ వచ్చేస్తున్నాయి. ఏమీ కష్టపడకుండా 40 సంవత్సరాలు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునామానికి స్తోత్రం. ఈవేళ ఒక్క పూట తిండి కోసం, లేదా ఒక్క పూట గుడ్డ కోసం, ఒక్క పూట నివాసం కోసము ఏమండి ఎన్ని మాటలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు పడుతున్నావు. దీనివల్ల అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకి అందట్లేదు. భూలోకి సహాయం మనకి సరిపోవట్లేదు. దేవునామానికి స్తోత్రం. భూలోకి సహాయం అంటే ఏంటి? మీ చేతి పనుల కష్టార్జితం మీకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఏ సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం వస్తే ఏమవుతుందంటే ఈ లోకమరమైన అన్నీ కూడా మీరు పక్కన పెట్టి దేవుళ్ళు ఎదగడానికి దేవుడు గొప్పగా సహాయం చేస్తారు. ఒకసారి చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఎనర్జీ చాలినప్పుడు ఏమవుతుంది? ఇంకొక నలుగురిని తోడు పెట్టుకుంటాం. అలాగే దేవునిలో ఒక విధమైన పాలు చాలినప్పుడు ఏమండి 2 లేకపోతే 4 8 దేవుని యొక్క శక్తి మనలో వచ్చినట్లుగా మన యొక్క విధానాలు మార్చుకోవాలని ప్రభువుట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అనేకమైన మంది ఉన్నారు మిద్యానీయులు. ఎంతమంది అని ఆలోచన చేస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ గిద్యోను ఒకడే. దేవుని నామానికి స్తోత్రం. ఏంటి ఒక్కళ్ళు ఉన్న శక్తి ఏంటి? ఏం చేస్తున్నాడు గిద్యోను? ఏం చేస్తున్నాడు? మీకు ఎవరికైనా తెలుసా? అనేక సార్లు చెప్తాను దేవుని వాక్యం. ఏం చేస్తున్నాడు? బలహీనుడిగా ఉండి ఏమీ చేయలేని స్థితిలో ఎవరికి కనబడకుండా ఓ పక్కకు పోయి ఏమని ఆ పనులు దుల్లగొట్టుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా ఆలోచించిన విషయం ఏంటంటే ఇప్పుడు గిద్యోను బలవంతుడు కాదు, భయపడే తత్వం గలవాడు, మనకలాంటి వ్యక్తే. ఇప్పుడు ఏం జరుగుతుంది? అతనికి దేవుని యొక్క సహాయము అవసరమైనప్పుడు కేవలము 300 మంది. ఎంతమంది? 300 మందితో కొన్ని లక్షల మంది ఉన్న ఆ మిద్యానీయుల్ని ఎదిరించి దేవుని సహాయంతో వారందరి మీద విజయం సాధించాడు గిద్యోను. దేవుని నామానికి స్తోత్రం. ఒకసారి ఆ మాటను కూడా చూడండి, మీకు అర్థమవుద్ది. 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. మిద్యానీయులందరూ, అమాలేకీలందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చినది దాటి ఇజ్రాయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు గిద్యోను ఒక్కడవాడే. కానీ ఇప్పుడు ఏ శక్తి, ఏ సహాయం తోడైంది గిద్యోనికి? దేవుని యొక్క ఆత్మ, యెహోవా యొక్క శక్తి ఇప్పుడు తోడైన వలన చూడండి, అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించును. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుషులందరూ దూతలు పంపగా వారును కూడి వచ్చిరి. మొత్తం వీళ్ళందరూ కలిపితే 300 మంది అయ్యారు. దేవనామానికి స్తోత్రం. ఇప్పుడు ఒక్కడికి ఎంతమంది సహాయము? 300 మంది సహాయం. కానీ ఎదుటి ఉన్నది ఎంతమంది? కొన్ని లక్షల మంది సైన్యము. కానీ గిద్యోను దేవుడి సహాయంపై, దేవుడి ఆత్మపై ఆధారపడిన వాడు గనక వారందరిపై విజయం సాధించాడని ప్రభువుట మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఎలా సాధ్యమైంది? యెహోవా ఆత్మ. ఇందాక ఎలా సాధ్యమైంది?
మోషే విషయంలో యెహోవా ఆత్మ. ఎక్కడైనా సరే దేవుని ఆత్మతో ప్రేరేపింపబడిన వాడు ఎవరైనా చాలా సింపుల్గా, సంసోను గురించి మీ అందరికీ తెలుసు. ఒక భయంకరమైన ఒక సింహము, ఏమండి, సంసోను చేతిలో ఏమీ లేదంట. తెలుసు కదా వాక్యం మీకు. ఏమీ లేకపోతే ఒక సింహాన్ని ఎదిరించడం ఎవరికైనా సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? ఇతని కంటే కొన్ని వందల రెట్లు బలమైన, ఏమండి, ఆ సింహాన్ని ఎదిరించాలంటే చూడండి, ఆ న్యాయాధిపతుల గ్రంథం అందులో 14 అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సంసోను తన తండ్రిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చును. దేవునామానికి స్తోత్రం. ఆనాడు కొదమ సింహం, ఈనాడు ఏంటంటే మన సమస్యలని ఇవి ఎలా వస్తున్నాయి మీదకి? బొబ్బరిస్తూ వస్తున్నాయి, అంటే మింగేస్తానని వస్తున్నాయి. ఎలాంటి సమస్యలు వస్తున్నాయండి? మనం ఎదిరించలేని సమస్యలు, మన శక్తికి మించిన సమస్యలు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అవమానపడుతున్నాం. మన జీవితంలో ఏం చేస్తున్నాం? అవమానపడుతున్నాం లేదా? అనేక మంది మన అవమానంగా చూస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏం చేస్తున్నాం? ప్రతి సమస్యకు తల వంచి మౌనంగా ఆ బాధపడడం, నిందలు పడడం, అవమానపడడం, ఇది దేవుని యొక్క పిల్లల యొక్క స్థితి కాదు. దేవుని మనకి స్తోత్రం. ఇది లోకస్తుల స్థితి. ఎందుకంటే వారికి సహాయం చేసేవాడు ఎవరూ లేరు. కానీ మన దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక 10 మందిని తీసుకెళ్తుంటే 10 మందిలో మహాబలశాలులు, లేకపోతే మంచి ధైర్యవంతులు, లేకపోతే పనివారు ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది? ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? మన మధ్యన అటువంటి వారు ఉన్నప్పుడు. కానీ మన మధ్యన ఉన్నాడు ఒకరు. ఆయన ఎలాంటి వాడు? అందరికంటే బలవంతుడు. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, చదవండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చేసేసాను. దేవునామానికి స్తోత్రం. దేనివల్ల సాధ్యమైంది? యెహోవా ఆత్మ అతనిలో వచ్చింది. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉంటే సింహం ఏంటి? ఈ లోకమే ఏమీ చేయలేదు. కాబట్టి ఆలోచన చేసుకోండి. మీరు దేనికి భయపడుతున్నారని ఆలోచన చేస్తే మీకున్న సమస్యలకి, మీకున్న ఇబ్బందులకి, మీకున్న అపాయాలకి, ఆపదలకి భయపడుతున్నారు. కానీ దేవుని ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది? దేవుని ఆత్మ ఎలా ఉంది? దేనికి భయపడకుండా మిమ్మల్ని విజయాలకు చేరుస్తుంది. కాబట్టి ఇప్పుడు సంసోను విషయంలో ఏం జరుగుతుంది? సంసోను విషయంలో దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. మోసే విషయంలో ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. గిద్యోని విషయంలో ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ మనలోకి వచ్చేస్తుంది అనమాట. మనకు ఒక్కటి విషయం మాత్రం బాగా అర్థమవుద్ది. ఏంటి? రాత్రి దెయ్యం పడిపోయిందన్న విషయం. దేవుని నామానికి స్తోత్రం. కాదండి, కంపల్సరీ రాత్రి దెయ్యం పీకమే పడి తెగ నొక్కేసిందండి. ఎప్పుడన్నా దేవుడు పడుతుంది చూసావా నువ్వు? దేవుని నామానికి స్తోత్రం. దెయ్యం పడతాను గమనించిన ఎవరు? నేను చెప్పను ఇంకా ఎవరు? దేవుడు ఆత్మ నా మీదకి వచ్చిందని ఒకరు సాక్ష్యం చెప్పరు. దెయ్యం పడిపోయిందండి మీద. దేవుని నామానికి స్తోత్రం. ఏం పడిపోయింది? దెయ్యం పడి నొక్కేస్తుందంటే ఏంటి? ఇదేంటంటే అంటే సైంటిఫిక్గా దెయ్యం కాదు అది. అదేంటది? మనలో ఉన్న ఒత్తిడి మన శరీర బలహీనతను బట్టి మన అలాగా ఆ ప్రెషర్ అన్నమాట, ఆ గ్యాప్, ఆ నరాల్లో ఉన్న ఆ ఎయిర్ గ్యాప్ ఏమవుతుందంటే ఒక్కసారి గుండెని అలా స్ట్రక్ చేసి అలా వదులుతుంది అనమాట. ఆ వదలటం వల్ల ఏమవుతుందంటే మనని పీక్ పట్టుకొని ఎవరు నొక్కేసినట్టుగా అనిపిస్తుంది. అలా స్ట్రక్ అయినప్పుడు మళ్ళీ వెంటనే వదిలితే మళ్ళీ వదిలినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే పోనీ మనం అనుకున్నట్టుగా చెప్పుకుందాం. ఏం పడిపోతుంది మన మీద? ఏం పడిపోతుందండి? దెయ్యం పడిపోవడం ప్రత్యక్షంగా తెలిసి చూసిన నువ్వు దేవుడు పడిపోవడం ఎప్పుడైనా చూసావా? చూస్తే ఏమవుతుంది? ఆవేశించిన ఆత్మ ఎవరి మీద? గిద్యోని మీద దేవుని ఆత్మ ఆవేశంతో వచ్చిందా?
అంటే ఏంటి? దేవుడు పడ్డాడని కదా అక్కడ అర్థం. తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే మరి దేవుడు ఎప్పుడు పడతాడు మనకి? పడతాడమ్మా? ఎందుకు పడ్డావు? ఆది నుంచి అంతం వరకు పడతాడని రాస్తే పడదంటారండి మీరు? దెయ్యం పడతాం చూశారు. ఎందులో చూశారు దెయ్యం పడతాం? అది కూడా బైబిల్లోనే ఉంది. మీకు ఎక్కడ పడింది దెయ్యం? దెయ్యం పడతాం ఏమి తప్పేం లేదు. అంటే రాత్రులు దెయ్యం పడదా అంటున్నారు కదా, రాత్రులే కదా, పగలు కూడా దెయ్యం పడుతుంది మన మీద. దేవుని నామానికి స్తోత్రం. పడుకున్నప్పుడు దెయ్యం పడతాం కాదు, ఒక్కొక్కరికి పగల దెయ్యం మీద పడిపోద్ది అంతే. మొత్తం అందరిని సీల్ చేస్తారు అంతే. దేవుని నామానికి స్తోత్రం. ఎలాంటి బలంతో? సింహం కంటే ఎక్కువ బలం. దేవుని నామానికి స్తోత్రం. 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ఆపలేం. ఆడవాళ్ళు అసలు ఆపలేం. దేవుని నామానికి స్తోత్రం. ఆనాడు పడలేదా? పడి తనను తాను హింసించుకుందంట. దేవుని నామానికి స్తోత్రం. ఒక వ్యక్తి తనకే హింసించుకుంటాడా? తనకు బాధ పెట్టుకుంటాడా? బాధ పెట్టుకోడు. తను ఎంత తప్పు చేసినా తన ఉద్దేశంలో అది తప్పే కాదు. దెయ్యం పడితేనే ఏమవుతుంది? తన శరీరాన్ని తను గాయపరుచుకున్నట్లుగా, ఆ దెయ్యాలు మళ్ళీ పందుల్లోకి వెళ్ళిపోయినట్లుగా ఎన్ని చూసాం. మరి దేవుడు పడతాం కూడా చూస్తున్నాం కదా మనకి ఎందుకు మరి దేవుడు పడతలేదు? దెయ్యాలు ఎందుకు తరచుగా పడుతున్నాయి? మన దగ్గర ఏముంది ఇప్పుడు? దెయ్యపు ఆత్మ మన మీద చక్కగా ఉంది కాబట్టి ఒక దెయ్యం ఏం చేస్తుందంట? బైబిల్లో ఉంది కదా, ఒక దెయ్యం ఏం చేస్తుంది? ఖాళీగా ఉన్నా ఇంకో 7 ఆత్మలను తీసుకొస్తుందంట. బైబిల్లో ఉందా లేదా? ఉండి ఏం చేస్తుంది? మొత్తం 8 మంది దెయ్యాలు ఇందులో కలిపి ఏమండి చక్కగా కాపురం చేస్తాయి అన్నమాట. 8 మంది దెయ్యాలు ఉంటాయి ఒక వ్యక్తిలో. ఒకటి అనుకుంటున్నారేమో మీరు, ఒకటి కాదు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 8. ఈ 8 యాంగిల్స్ కలిగి ఉంటాయి. 8 యాంగిల్స్ అంటే ఏంటి? ఒకటి కోపంతో ఉంటుంది ఏమండి, ఒకటి ద్వేషంతో ఉంటుంది, ఒకటి అసూయతో ఉంటుంది, ఒకటి రకరకాల విధానాలతో ఉంటుంది, ఒకటి లోకంలో పోతా ఉంటుంది, ఒకటి అదంటది ఇదంటది, ఒకటి ఫ్యాషన్ ఉంటుంది, ఒకటి సినిమా ఉంటుంది. ఇంక రకరకాల దెయ్యాలు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఈ ఆత్మ ఖాళీగా ఉంది కదా. ఈ ఆత్మ ఖాళీగా ఉంటే ఆ ఆత్మల్ని ఎన్ని అట్లు తీసుకొస్తుంది? 7 దురాత్మలు తీసుకొస్తుందంట. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ప్రోపెట్ మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ ఒక్కటి చాలు. 8 దొంగ ఆత్మల కంటే ఒక దేవుని ఆత్మ మన మీద చాలా చాలా బాగా పనిచేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. మనలో ఏ ఆత్మ ఉందో మనం ఎలా చెప్తామో తెలుసా? చెప్పండి, ఎలా చెప్తామో? మనలో ఏ ఆత్మ ఉందో మన జనాలకు చెప్తాం. మనం ఎలాగా? ఒక మంచి సినిమా పాట స్టేటస్ పెడతాం అంతే. నీలో ఏ ఆత్మ ఉంది? ఇప్పుడు ఏ ఆత్మ ఉంది? సినిమా ఆత్మ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ఫ్యాషన్ ఒకటి పెడతాం అంతే. ఏ ఆత్మ ఉంది? ఫ్యాషన్ ఆత్మ ఉంది నీలో. దేవుని నామానికి స్తోత్రం. ఒక అబద్ధపు సాక్ష్యాన్ని పెడతావు, అప్పుడేమో ఏ ఆత్మ ఉంది? అబద్ధపు ఆత్మ మనలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం. మన స్టేటస్ ఏంటంటే, స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ కోసం నేను మాట్లాడలేదు. మన మనస్తత్వము. స్టేటస్ అంటే అర్థం ఏంటో తెలుసు అసలు? తెలుగులో దాని అర్థం ఏంటి? మనస్తత్వం, మన స్థితి అని అర్థం. మన స్థితిని మనం ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నామో లోకానికి తెలియజేస్తున్నప్పుడు అది దేవునికి తెలదా? తెలుస్తా తెలదండి. అప్పుడు ఏమనుకుంటాడు? నువ్వు ఇటువంటి ఆత్మ కలిగిన దానవా, నువ్వు ఇటువంటి ఆత్మ కలిగిన వాడువా అంటుంది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి బాగుందని లేకపోతే అదని ఇదని ఒక్కొక్కసారి నేను పెడుతుంటాను. కోపం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏవో పెడుతూ ఉంటాను. అంటే ఆత్మ అప్పుడు ఏమైంది? ఆ దురాత్మ నాలో చేరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. దేవుని నామానికి స్తోత్రం. అది అక్కడితో ఆగిపోద్దా? అది ఎవరికి చేరుతుందంట? అది దురాత్మకి చేరుతుంది, పరిశుద్ధాత్మకి చేరుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ అనుకుంటుంది, వీడు దురాత్మే. ఎవడు? వీడు దురాత్మే. ఇప్పుడు వీళ్ళు ఉన్నది దురాత్మే. అనేకమైన దురాత్మలు మనల్ని ప్రేరేపించేస్తూ ఉంటాయి అనేక సార్లు. అవునా కదా? కోపం వచ్చేలా చేస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే ఆపుకుంటాడో, ఎవరైతే భరించగలుగుతారో, సహించగలుగుతారో, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మనం పొందుకోవాల్సిన ఆత్మ ఏంటి? దేవుని ఆత్మ వస్తూ ఉందండి. అనేక మంది మీదకి వస్తుంది. వాళ్ళు ఎవ్వరు బలవంతులు కాదు. ఏలియా ఏం చేశాడు? ఏం చేశాడండి? దేవుని ఆత్మను డైరెక్ట్గా దింపేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అది ఎక్కడికి? అనేక మంది ఎవరన్నారో తెలుసా? యూదులు, అంటే ఏలియా వంశస్థులే ఏలియాకి సహకరించిన వారు అన్నారు.
నువ్వు కానీ నిజంగా దేవుడు ఆత్మ రాకపోతే యెజబెలు, లేకపోతే ఎవరు, ఆ రాజు అవసరం లేదు, మేమే చంపేస్తాం నిన్ను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా కూడా అదే ఛాలెంజ్ ఇస్తున్నాడు, ఒకవేళ రాకపోతే మీరే నన్ను చంపేయండి, ఆల్ వరకు అవసరం లేదు. కానీ ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ అగ్ని గంధకంలో దిగిపోయింది. గట్టిగా చెప్పులు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వస్తుంది ఇదంతా కూడా, ఎలా సాధ్యం? హెబ్రీ పత్రికలు అంటాడు కదా, యాకోబు పత్రికలు, క్షమించండి, ఏలియా కూడా అది మరలో చెప్పలు కొట్టండి. మనమ్మ గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి. ఏలియా కూడా ఎటువంటి వాడు? మనమంటే స్వభావం గలవాడే. ఎలాంటి స్వభావం? నీలో ఏ స్వభావం ఉందో, అంటే అది ఒకవేళ మంచిదైనా చెడ్డని ఏది ఉందో అది కూడా ఏలియాలో ఉంది. కానీ ఏలియా ఏం ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ అలా దిగిపోతుందంట. దేవుని నామానికి స్తోత్రం. మరి ఎందుకు రావట్లేదు మన మీద? ఎందుకు రావట్లేదండి? ఏమండి? ఏలి ఆత్మ తన శిష్యుడైన ఎలీషా మీదకి అలా దిగిపోయింది. ఎన్ని రెట్లు? 2 రెట్లు. దేవుని నామానికి స్తోత్రం. ఏలియా దగ్గర ఒక ఆత్మపాలు ఉంటే ఎలీషా దగ్గర ఎన్ని ఆత్మపాలు ఉంది? ఏమడిగాడు ఎలీషా? నీకంటే ఒక ₹1 ఎక్స్ట్రా అన్నాడా? 4 దుస్తులు ఎక్స్ట్రా అన్నాడా? 4 సంఘాలు ఎక్స్ట్రా అన్నాడా? ఏమన్నాడండి? నీ మీద వచ్చు ఆత్మపాలు కంటే రెట్టింపు. గట్టిగా చెప్పబోటాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పడాలు వేస్తున్నారు, అప్పడాలు కానీ అప్పడాలు చపాతీలు. గట్టిగా కొట్టండి చెప్పట్లో. ఏమడిగాడు? ఏ రోజన్నా మీరు వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు మీరంటే మీరేనే కాదు, ఏ సంఘం అన్నా, ఏ సేవకునన్నా సరే, ఆత్మపాల కోసం అడిగిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఏమడుగుతావు? ఉద్యోగం అడుగుతావు, వ్యాపారం అడుగుతావు, చేతి పని అడుగుతావు, ఆరోగ్యం అడుగుతావు. ఆ ఒంట్లో బాగోకపోతే ఇక్కడికి రాను కదా. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేయించుకోవడానికి కూడా రా, అలాగే అక్కడి నుంచి అటే. అవునా? ఇప్పుడు ఏంటి ఇప్పుడు? ఏమడిగాడు? ఆత్మను అడిగాడు కాబట్టి ఆత్మను పొందుకున్నాడు. ఎలాగా? రెట్టింపు. ఎలీషా చనిపోయిన ఆ బాడీలోని ఒక ఎముక కూడా, ఏమండి, చనిపోయిన సైనికుని కూడా ఏం చేస్తుందట? బ్రతికించేస్తుంది. ఏమన్నా మనకి స్తోత్రం. హల్లెలూయా. మనం బ్రతుకున్న మనము ఒక్కరిని బ్రతికించగలుగుతున్నామా? చచ్చిపోయిన వాళ్ళు మనకు చాలామంది తారసపడతారు. ఎవరో చచ్చిపోయిన వాళ్ళు అంటే శవాల దాకా ఎందుకులే అమ్మా, ఆ శవాలను బ్రతికించేంత ఆత్మ మన దగ్గర లేదు. కానీ చనిపోయిన ఆత్మలు చాలా ఉన్నాయి లోకంలో. దేవుని నామానికి స్తోత్రం. మనుషుల్లాగే తిరుగుతాయి, మనకిలాగే. ఎలా తిరుగుతాయి? మనుషుల్లాగే తిరుగుతాయి, మనుషుల్లాగే ఉంటాయి. అన్నీ ఏం ఆత్మలు అయ్యి? చచ్చిపోయిన ఆత్మలు. ఒక్కదాన్ని కూడా బ్రతికించలేవు. ఎందుకు చెప్పండి? ఎందుకు బ్రతికించలేవు? ఎందుకు బ్రతికించలేం చెప్పనా? ఒక అగ్గిపుల్ల ఏం చేయగలదట? ప్రపంచాన్ని కాల్చేయగలదు. అది ఆరిపోయిన అగ్గిపుల్ల తను తాను కూడా వెలిగించుకోలేదంట. అంతేనా? అగ్గిపుల్లకి ఎదురు మందు లేదనుకుని తను తాను వెలిగించుకోగలదా? దానికి ఇంకో సహాయం కావాలి. ఇప్పుడు ఏంటంటే ఆరిపోయిన అగ్గిపుల్ల, మనం ఏ అగ్గిపుల్ల? ఆరిపోయిన మందు లేని అగ్గిపుల్లను. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎంత గీకినా అటుపక్క ఏంటట వెలుగుతుందా? ఎందుకు వెలగదు? అసలు మందు అన్నది ఎక్కడ ఉండాలి? ముందు ఆ పవర్ ఎక్కడ ఉండాలి? మనలో ఉంటప్పుడు ఏమవుతుంది? పక్క వాళ్ళని వెలిగించగలుగుతాం. ఇప్పుడు మనలోనే మందు లేకపోతే పక్క వాళ్ళని ఏమి వెలిగించగలుగుతాం? కాబట్టి ఏమైంది? ఈ ఆత్మ ఎప్పుడైతే చల్లారిపోయిందో అన్ని ఆత్మలు కూడా చల్లారిపోయి ఈసీజీలో ఎప్పుడో చచ్చిపోయాయి. దేవుడు ఈసీజీలో. దేవుని నామానికి స్తోత్రం. భయం ఏమి లేదు. దేవుడు ఈసీజీలో ఏమైపోయిందంటే చచ్చిన స్థితిలో చక్కగా కీ అని సౌండ్ మాత్రం ఉంది. కీ అని అంటే అర్థం ఏంటి? ఏదో ఉన్న మట్టికి అంతే. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు బ్రతుకున్నావో లేదో దేవునికి తేలాలి. నువ్వు పడిపోయినా పర్లేదు, మళ్ళీ లేస్తూ జీవం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైతే మన జీవితంలో అటువంటి విధానం ఉంటుందో, మనం ఎప్పుడైతే బ్రతుకున్నామో ఏం చేస్తాం? బ్రతికించగలము. మనమే చచ్చిన వారమైనట్లుంటే ఇంకెలాగా చెప్పండి? ఇది ఆత్మ కొరకనే ఆ మాట కొరకు నేను చెప్తున్న మాట అన్నమాట. పొద్దులేసి మొదలెట్టాడు 12 గంటలకి సావు గురించి ఇంకా వదలలేదు అనుకోక. ఇప్పుడు ఏంటిది? చనిపోయిన ఆత్మను మనము
బ్రతికించుకుడు కొరకు చేస్తున్న ఆ ప్రయత్నం అనే ప్రోపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దుర్మార్గుడు, దుష్టుడు స్త్రీ గర్భంలోంచి పిండాన్ని తీసి దానికి కత్తిగుచ్చి ఇలా చూపించేవాడంట. ఎవరు? అపోస్తుడైన పౌలు. దేవుని నామానికి స్తోత్రం. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు అపోస్తుడైన పౌలు ఏం చేసేవాడట? స్త్రీలు ఎవరైనా సంఘానికి వెళ్తుంటే వారు ఒకవేళ గర్భం ధరించి ఉంటే ఆ గర్భంలో చేపెట్టి తీసి ఆ పిండాన్ని బయట తీసి దాన్ని కత్తి పెట్టి చూపించేవాడు. అంత దుర్మార్గుడు. కానీ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు, దేవుని నామానికి స్తోత్రం, ఎన్ని వందల సార్లు వచ్చిందో పౌలు మీదకి. ఎలా వచ్చిందంట? ఎలా వచ్చింది? అంతకంటే దుర్మార్గులు మనం, అంతకంటే మోసగాలమా, అంతకంటే మరి ఏంటి? ఎలా వచ్చింది చూడండి. 13వ అధ్యాయము 9వ వచనం, అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఏం చూశాడట? అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు ఇలాగా? ఎవరిని అంటున్నాడంటే, ఎలుమా అని ఒక అతను ఉన్నాడు అక్కడ. ఆ ముందు పై లైన్లో ఉంటుంది. ఇంక చదవకండి, ఇంక నా వంక చూడండి. ఎలుమా అంటే అర్థం ఏంటంటే గారడి వాడని. ఎవరు వాడు? అంటే ఈ అపోస్తులైన పౌలుని అక్కడ ఉన్న ఆ బర్నబా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అనేక మంది చచ్చిపోయిన వారిని బ్రతికిస్తున్నారు. చచ్చిపోవడం అంటే ఎలా చచ్చిపోయారు? ఆత్మలో చచ్చిపోయిన వారిని బ్రతికిస్తున్నారు. బ్రతికిస్తుంటే ఈ ఎలుమా అనే గారెడివాడు వచ్చాడంట. అప్పటికి ఒక అధిపతి ఉన్నాడు అక్కడ. ఆ అధిపతి ఏం చేస్తున్నాడంటే, నాకు వాక్యం చెప్పంటున్నాడు. వాక్యం చెప్పంటే ఈ ఎలుమా అనేవాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే, అదేమీ కాదు, అదంతా ఉత్తి అబద్ధం అని చెప్పి మోసగించడానికి అక్కడ ప్రయత్నం చేస్తుంటే, అదిగో చూడండి 8వ వచనం. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని ప్రయత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అనే పేరుకు గారడివాడని అర్థము. దేవుని నామానికి స్తోత్రం. ఈ దినాల్లో అనేక మంది గారడి వాళ్ళు మీ వద్దకు వస్తున్నారు. ఎవరు? ఏ గారడి వారు? వీళ్ళు దేవుని ఆత్మను దొంగలించేవారు, దేవుని ఆత్మను మీ దగ్గర నుంచి పంపించేసేవారు. అంటే మనుషుల రూపంలోనే కాదు, అనేక రూపాల్లో మీ దగ్గరికి వస్తుంది ఎలుమా. అంటే ఏంటి? ఎలుమా అంటే గారడి. గారడి అంటే ఏంటి? మోసం. ఏముండదు, చేతిలోంచి అన్నీ తీసేసి అంతా అయిపోయిన తర్వాత 10 రూపాయలు అడుగుతాడు. నిల్చోన్న 10 రూపాయలు అడుగుతాడు. చేతి నుంచి ఎందుకు తీసేస్తాడు? వందలు వేలు తీసేస్తుంటాడు. కాసులు తీసేస్తుంటాడు. బంగారం అంతా తీసేస్తాడు. అంత అయిపోయిన తర్వాత 10 రూపాయలు ఇవ్వ అంటాడు. అంటాడు వేస్తుంటాడు కదా మన గారడి వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇదంతా నీకు చూపించడానికి లోకం ఎంత బాగుంటుంది, ఇది ఎంత పరిస్థితి బాగుంటుందని ఇలా నీ దగ్గరికి వచ్చి అనేకం చూపించేస్తాయి. అదంతా ఏంటదా? అదేమీ కాదు. నువ్వు మోసపోవడానికి అదొక మార్గం అంతే. ఈ ఎలుమాలు మన జీవితంలో అనేక మందిగా ఉన్నారు. ఇప్పుడు ఎలుమ ఏమైపోయింది? అప్పుడు యేసు పరిశుద్ధాత్మశక్తి పౌలు మీదకి వచ్చినప్పుడు అప్పుడు పౌలు ఏమంటున్నాడు చూడండి. అక్కడ చాలా మంచి మాట రాశాడండి. అందుకు పౌలు అనబడిన సౌలు. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఎందుకు చెప్పాడు ఆ మాట? అసలు యాక్చువల్గా అప్పటికే పౌలు కదా, కానీ మరి పౌలు అనబడిన సౌలు అంటున్నాడేంటి అంటే, సౌలు లాంటి చెడ్డవాడి మీదకు కూడా పౌలులా మారితే పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? అర్థమైందండి? ఇప్పుడు మనము ఒకవేళ సౌలు లాంటి వారమైనా సరే పౌలులా మారితే ఆత్మ ఎలా వస్తుంది అన్న మాటను గురించి రాస్తూ అంటారు చూడండి. ఇదిగో అతన్ని తేరి చూసి, ఎందుకంట పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని తేరి చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. దేవనామానికి స్తోత్ర. సంఘములో అనేకమైన చీడ పురుగులు చేరి, అనేకమైన అవిశ్వాసులు చేరి, అనేకమైన గారడి వాళ్ళు చేరి సంఘాలు ఏం చేస్తున్నారు? బయట అవసరం లేదు, బయట లేరు. ఎలుమలు ఎక్కడున్నాయి? ఇప్పుడు అక్కడ అపోస్తల కార్యాలు ఎక్కడుంది? ఎలుమ ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు?
ఆ పరిశుద్ధాత్మను పాడు చేసేస్తున్నాడు. మనసులు పాడు చేసేస్తున్నాడు, కక్కల వికలం చేసేస్తున్నాడు. అదే పని ఈ ఫోన్లు ఇవన్నీ, ఇంటర్నెట్లు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రత్యేకించి ఇప్పుడు కొత్త వ్యవస్థలో చాలా సంఘాలు కొత్త వ్యవస్థ ఒకటి ఏర్పడింది. ఏంటంటే ఈ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ అంటే ఏంటి, ఈ బయటికి పోయిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా పెట్టుకొని వాక్యాన్ని విమర్శిస్తూ, వాక్యాన్ని అడ్డగోలుగా మారుస్తూ ఏంటంటే ఒకవేళ నిజంగా ఎవడైనా మారు మనసు పొంది మళ్ళీ రావాలన్నా రానివ్వరు. ఎందుకంట ఆ దొంగ ఆత్మ వారి మీద ఉండి ఏమవుతుందంటే ఒక దొంగ ఆత్మ 10 పరిశుద్ధాత్మలు పాడు చేస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళని ప్రేరేపించేసి వాళ్ళని నాశనం చేసేస్తూ ఉన్నారు పిల్లల జాతిగా ఆలోచించే. ఇప్పుడు ఏమవుతుంది, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు, చాలా మంచి మాట అండి అది. చూడండి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడవని చెప్పాను. వెంటనే మబ్బును చీకటిని అతను కమ్మిన గనుక అతడు తిరిగిచూ ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురని వెతుకుచూ ఉండెను. దేవనామానికి స్తోత్రం. సంఘాన్ని పాడు చేయకూడదు. ఎవడు తన శరీరంను పాడు చేసుకోడు, అలాగే ఎవడు తన సొంత సంఘంను పాడు చేసుకుంటాడో తర్వాతట ఏ దారి కనబడక ఎవడైనా నడిపిస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంటాడంట. కానీ అప్పటికే వాడు గుడ్డివాడు అయిపోతాడు. దేవనామానికి స్తోత్రం. కాబట్టి అతను చేయి పట్టుకోవడానికి ఎవరికి ఎటువంటి ఆసక్తి ఉండదు. కాబట్టి అప్పుడు ఏమైందంట, అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. వాక్యానికి పడ్డాడా, పరిశుద్ధాత్మకు పడ్డాడా అధిపతి? పరిశుద్ధాత్మశక్తికి దేవునామానికి స్తోత్రం. మీలో పరిశుద్ధాత్మశక్తి ఉంటే వాక్యం విస్తృతంగా ఉందండి. అలాగైతే ప్రతి ఒక్కరు వాక్యానికి ఎలా కూర్చున్నట్టు పడిపోవాలి. దేవునామానికి స్తోత్రం. వాక్యానికి పడుతున్నారా? వాక్యానికి పడిపోతాం మనం. వాక్యానికి పడతాం. దేనికి పడిపోతాం? దేవుని యొక్క పరిశుద్ధాత్మశక్తి మనలో ఉంటేనే పడతాం. హల్లెలూయా. కాబట్టి అనేక మంది దేవుని ఆత్మ ద్వారా రక్షింపబడతారు. కాబట్టి మీరు పొందుకోవాల్సింది, మీరు పట్టుకెళ్ళవలసింది మీ టార్గెట్. మన శుక్రవారం చెప్పాం కదా, ఒకే విషయం మీద ప్రార్థన చేయండి అని చెప్పాం. ఎన్ని విషయాల మీద ప్రార్థన చేయాలి? ఒకే విషయం. మీలో ఎవరు రావట్లేదు, మంచి మంచి వాక్యాలు చెప్తున్నా మీలో ఎవరు రావట్లేదు. కాబట్టి మరలా రిమైండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకే విషయం మీద ఎందుకు ప్రార్థన చేయమంటావు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు తిండి లేదు, నాకు నివాసం లేదు, నాకు బట్టలు లేవు, నాకు గూడు లేదు, నాకు సంపాదన లేదంటే ఇస్తాడా? అన్ని ఇచ్చేస్తాడండి ఒకేసారి. నీకు ఏది అత్యవసరమో అది అడగాలి. దేవునామానికి స్తోత్రం. అలాగే ఇప్పుడు మనకి అత్యవసరమైంది ఏంటి? ఎలీషా అడిగినట్లుగా దేవుని ఆత్మ అడిగితే ఒక్కడొస్తే చాలు, మొత్తం అన్నీ దేవుని ఆత్మ మన దగ్గర ఉంటే మనం చాలా పరిపూర్ణులైపోతాం, మనం సంపూర్ణమైపోతాం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం బోల్డ్ టార్గెట్లు ఉంటాయి మనకి మన జీవితంలో. అంటే ఏంటి? ఒక ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఒక చక్కని వివాహం చేసుకోవాలని, లేకపోతే ఒక చక్కని సంపాదించుకోవాలని, లేకపోతే ఒక కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని, పిల్లల్ని బాగా, అనేకమైన టార్గెట్లు ఉంటాయి. అలాగే ఇది ఒక టార్గెట్. వాటిని ఎవరు విడిచిపెట్టమని చెప్పట్లేదు మీకు, అవునండి? మీ టార్గెట్లు మీరు సంపూర్ణం చేసుకోండి. దాంతోపాటుగా ఇదొక టార్గెట్. ఏంటది? పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకోవడం. ఎలాంటి చేస్తున్నారు? సింహాలు ఛేదించేస్తారు, లక్షల సైన్యాన్ని ఓడించేస్తున్నారు, ఏమంటే చచ్చిపోయిన బ్రతికించేస్తున్నారు. నోటి మాట ద్వారా అక్కడ ఉన్న ఆత్మలన్నింటిని రక్షించగలుగుతున్నారు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీలో ఉంటుందో, మనలో ఉంటుందో. పేతురు ఒకప్పుడు ఎవరు? అయిపోయింది వాక్యం. పేతురు ఒకప్పుడు ఎవరు? దొంగ. ఒకప్పుడు ఎవరు? అబద్ధాలు కోరి. కానీ దేవుడు పరిశుద్ధాత్మ పేతురుపై వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల ప్రసంగాలు చేశాడు? ఎలాంటి మనుషుల ముందు ప్రసంగాలు చేశాడంటే, ఎవరైతే చంపేస్తానన్నారో వారందరి ముందు వెళ్ళి ప్రసంగాలు చేశాడు పేతురు. ఎందుకంట? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పరిశుద్ధాత్మ. దేవునామానికి స్తోత్రం. కాబట్టి మన పరిశుద్ధాత్మ పొందుకుంటే అనేక కార్యాలు ఎవరు వచ్చి చేయక్కర్లేదు. 70 మీ దగ్గర ఉంటే, మామూలుగా అనుకుందాం, 70 మీ దగ్గర ఉంటే ఒక వస్తువు కొనడానికి ఎవరైనా రావాలా? అన్నీ జరిగిపోతాయి. అలాగా పరిశుద్ధాత్మశక్తి కనుక మీ దగ్గర ఉంటే మీ జీవితాలు అన్ని విధాలుగా చక్కబడిపోతాయి. అనారోగ్యం ఉండదు,
ఆర్థిక ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు, ఇంకేది ఉండదు. ఒకవేళ అంతా వచ్చినను పరిశుద్ధాత్మశక్తి మీకు తోడుగా ఉంటే తగిన కార్యాలు జరుగుతాయని ప్రభుపేట మీకు తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.